వారు చేస్తున్న చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెను వాటిని చేసి పూజించుచూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ వారి బ్రతుకుల్లో జరుగుతూ ఉంది. వారు ఏ విధంగా దేవుని మర్చిపోయి ఉన్నారనే సంగతి మనకు అర్థమవుతుంది. నా ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలు విర్రవీగిన దుష్టత్వము చేస్తూ ప్రభువుకు ఆయాస పెట్టిన విధానము ఇది ప్రథమమైన కారణం. కాబట్టి ఇక్కడ మరొక వచనం చూస్తే 2వ రాజులు 17:13 అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగిచ్చినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శకులందరి ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులై తమ పితరులు ముష్కరులు అయినట్లును తామును ముష్కరులు అయి ఉన్నారు. వారు స్టిఫ్ నెక్డ్ పీపుల్, రాతి వంటి హృదయము కలిగి దేవునికి విధేయత చూపించని వారై ఉన్నారు. స్టిఫ్ నెక్డ్ పీపుల్. కాబట్టి కఠినత్వపు హృదయము, మొండితనము, ఆ యొక్క మెడ చాచిన స్థితి వారి బ్రతుకులో ఉంది. నా ప్రియమైన వారలారా, విననొల్లని స్థితి. మాకు దేవునికి విధేయత చూపిస్తే మాకేమి లాభం అన్నట్టు ఉన్నారు వారు. ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించారు. వారు వ్యర్థమైన దానిని అనుసరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించక వ్యర్థమైన పూజలు, ఆ యొక్క బలులు, నైవేద్యాలు దేవతలకు అర్పించుచు వ్యర్థులై వారి వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న అన్యజనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారయ్యరే. వారి వంటి అంటే పితరుల వంటి వారు. పితరులు దుర్మార్గులయ్యారు. ఆ విధంగా వీరు కూడా దుర్మార్గమైన జీవితం, దుష్ట క్రియలు చేయువారిగా మిగిలిపోయి ఉన్నారు. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించి ఉన్నారు. తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని తమ కుమారులను బిడ్డలను అగ్నిగుండం దాటిస్తున్నారు. వారు వాడుక చొప్పున దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకొనుటకై ఆ యొక్క బిడ్డలను బలి అర్పిస్తూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఎంతటి ద్రోహం ఇది! దేవునికి ఎంత కోపం తెప్పించింది ఈ పాపం. ఆలోచన చేద్దాం. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపించాడు. తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టి ఉన్నాడు. కనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. యూదులు మాత్రమే వారు నిష్ఠగా ఉన్నారు. నా ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే యూదా వారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసిన కట్టడలను వారు కూడా అనుసరించారు. ఆ విధంగా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరిని విసర్జించాడు. వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించారు. వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఎందుకయ్యా చెదిరిపోయి ఉన్నారు ఆయా దేశములకు? ఎందుకయ్యా
వారు బానిసలైపోయి ఉన్నారు ఇతర రాజులకు, అధికారులకు అనంటే వారిని దేవుడు వెళ్ళగొట్టాడు, దేవుడు విసర్జించాడు. కాబట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించాడు. కాబట్టి వారిని తన పరిశుద్ధ స్థలము నుండి, సముఖము నుండి వెళ్ళగొట్టాను. ఉగ్రత. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత భయంకరమైన పాపములు చేస్తున్న వారు యెరొబోము చేసిన పాపములలో దేనిని విడక వాటిని అనుసరించుచూ వచ్చారు. కాబట్టి తన ప్రవక్తలైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టాను. ఆ హేతు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోబడ్డారు. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఎంత కోపిస్టో, ఎంత రౌద్రము, ఉగ్రత కలవాడు, అంతే కరుణమూర్తి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు యొక్క కోపమును మనము రెచ్చగొట్టకూడదు. ప్రభువుని మనము మారు మాట్లాడకుండా విధేయత చూపిన వారమైతే దేవుని దృష్టిలో మనము పరిశుద్ధులంగా, నీతిమంతులంగా ఉంటాం. ఇంతటి పాపం చేసిన వారిని ఆయన శిక్షించకుండా మౌనంగా ఉంటాడా? ఆలోచన చేద్దాం. ఈ రోజున నీవు వారితో ఇలాగు చెప్పు అని యెర్మయాతో చెప్తూ ఉన్నాడు. యెర్మయా 7:28 యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు, వీరు ఎవరయ్యా అనంటే ఇశ్రాయేలు వారే. కాబట్టి నమ్మకం వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. దేవుని ఎడల నమ్మకత్వము లేదు, దేవుని ఎడల కృతజ్ఞత లేదు. అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. దేవునికి నమ్మకస్తులు అని మాట వారికి వశము కాకుండా ఉంది. కాబట్టి తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోనుని తల వెంట్రుకలను కత్తిరించుకో, నీ యొక్క తల వెంట్రుకలను కత్తిరించుకో, బోడి చేసుకో, వాటిని పారవేయి. చెట్లేని మెటల మీద ప్రలాప వాక్యము ఎత్తి మాట్లాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుగాక. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచూ ఉన్నారు. నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపరచబడినట్లు వారు దానిలో హేయ వస్తువుల నుంచి ఉన్నారు. ఇదొక తప్పు. నా ప్రియమైన వారలారా, విగ్రహములను తీసుకొని వెళ్ళి యెరూషలేము దేవాలయములో వారు పెట్టి ఉన్నారు. ఇది భయంకరమైన తప్పు. దేవుని విసర్జించి ఉన్నారు. అదొక నేరం. నా ప్రియమైన వారలారా, వారు తమ యొక్క కుమారులను, కుమార్తెలను ఎత్తైన స్థలముల మీద బలులు అర్పిస్తూ ఉన్నారు. వారి దేవతలు చేసుకున్నారు. ఆ దేవతలకు వారు బలులు, నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి ఉండకుండా వారిని త్రోసివేసింది, చెరకు అప్పగించింది. ఆలోచన చేద్దాం. ఈ రోజున ఇంత భయంకరమైన స్థితి రావడానికి కారణం ఎవరు? ఈ ఉగ్రతకు కారణము, ఇంత పాపమునకు ఒడికట్టుకున్నది ఎవరు అనంటే ఇశ్రాయేలు వారు, యూదా వారే. అక్కడి వారే దేవుని దృష్టికి దూరమైపోయి, చెడిపోయి, పడిపోయి ఉన్నారు. దేవుని చేత విసర్జించబడి ఉన్నారు. నీవు, నేను కూడా దేవుని చేత విసర్జించబడి ఉంటావా? దేవునికి నమ్మకస్తులుగా ఉంటామా? దేవునికి విధేయులమై ఉంటామా? కృతజ్ఞత కలిగి ఉంటామా? దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుకొని నూతనమైన జీవితము పొందేవారుగా, నూతనమైన జీవితముతో దేవుని మహిమపరిచేవారుగా ఉంటామా లేదా? ఆలోచించేద్దాం. ఈ రోజైనా నీవు దేవుని సన్నిధిలో సరి చేసుకోకపోతే ఆయన క్షమించడు. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే ఆ ప్రభు కనికరము చూపించే దేవుడై ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్.